సో హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ సురేందర్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫర్ బిగినర్స్ గురించి. అంటే 2-3 వీక్స్ నుంచి వర్కౌట్ చేస్తూ ఆపేస్తూ బాడీ పెరగట్లేదు, ఏం ఫుడ్ తినాలి, ఇంతకు అర్థం అవ్వట్లేదు, ఎలాంటి ఫుడ్ తింటే బాడీ పెరుగుతుంది, మనం ఫుడ్ని ఎలా ట్రాక్ చేసుకోవాలి, అవన్నీ బిగినర్స్కి ఎవరికి తెలియదు. సో దాన్ని చెప్పడానికి మనం ఉన్నాం. సో మనం చెప్పడం మన బాధ్యత కాబట్టి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మెయిన్ టాపిక్ వచ్చేసి డైలీ ఎంత ఫుడ్ తినాలి, ఎంత ప్రోటీన్ ఫుడ్ తినాలి, మన బాడీ వెయిట్ కి అవసరమైనంత ఫుడ్ ని ఎలా ట్రాక్ చేయాలి అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. సో మనం ఇప్పుడు రెండు మెయిన్ థింగ్స్ మీద మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం డైలీ ఎంత ఫుడ్ తినాలి, ఫుడ్ ని ఎలా ట్రాక్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంత ఫుడ్ తినాలి. మనం ఎంత ఫుడ్ తినాలని మనకి ఎలా తెలుస్తుందంటే మన బాడీ వెయిట్ ఉంటుంది కదా, మన బాడీ వెయిట్ సపోజ్ ఇప్పుడు నా బాడీ వెయిట్ వచ్చేసి 62 kgs. సో 62 kgs ఉన్న పర్సన్ ఎంత ఫుడ్ తినాలి అనేది మనము మన బాడీ వెయిట్ తోని ఇంటూ టూ చేసుకోవాలి. 62 into 2 ఎంత అవుతుంది? 124 or 125 అప్రాక్సిమేట్లీ అంతవరకు అవుతుంది. సో 62 kgs బాడీ వెయిట్ ఉన్న పర్సన్ డైలీ 124 grams ప్రోటీన్ ని కన్జ్యూమ్ చేస్తే అతని వెయిట్ అనేది వీక్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం 120 grams ఆఫ్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలంటే డైలీ ఎన్ని మీల్స్ తినాలి? డైలీ కంపల్సరీ 6 లేదా 7 మీల్స్. ప్రతి ఒక్క మీల్ లో 20 నుంచి 22 grams ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఎంత ఫుడ్ తినాలి అనేది సో ఇలా చూసుకోవాలి. ఫుడ్ ని ఎలా ట్రాక్ చేయాలంటే ఫుడ్ ని ప్రోటీన్స్ లో కానీ క్యాలరీస్ లో కానీ ట్రాక్ చేస్తారు. ఇప్పుడు మనము తినే 120 grams ఆఫ్ ప్రోటీన్ అనేది 6 మీల్స్ లో తింటాము. సో ఫుడ్ ని ఇప్పుడు ఎలా ట్రాక్ చేయాలంటే 120 grams ఆఫ్ ప్రోటీన్ ఇలా ట్రాక్ చేయొచ్చు. ఇంకొకటి మనం 120 grams ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ తింటే దీనిలో కంపల్సరీ అప్రాక్సిమేట్లీ 2600 నుంచి 2800 వరకు క్యాలరీస్ ఉంటాయి. సో మనం ఈ క్యాలరీస్ ని హిట్ చేసినామంటే మన బాడీ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. క్లీన్ డైట్ అని అర్థం. సో 120 grams ఆఫ్ ప్రోటీన్, 100 grams ఆఫ్ ప్రోటీన్ తిన్నా కూడా మనది క్లీన్ డైట్ ఉంటుంది. సో ఈ క్లీన్ డైట్ మెయింటైన్ చేయడం ద్వారా మనకు వచ్చే క్యాలరీస్ ఏంటంటే 2500 నుంచి 2006 లేదా 7 or else అంతవరకు మనకు క్యాలరీస్ ఉంటాయి. సో అన్ని క్యాలరీస్ మన బాడీకి అందినాయంటే మనం చేసే వర్కౌట్ కి, మనం తినే ఫుడ్ కి కంపల్సరీగా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో దీన్ని ఇలా రెండు విధాలుగా ఇలా చూస్తారు ఫుడ్. సో ఇదనమాట ఎంత ఫుడ్ తినాలి, ఎలా ట్రాక్ చేయాలి అనేది అనుకున్న డిఫరెన్స్ ఇది. సో మీరు కూడా ప్రతిరోజు 100 grams నుంచి 120 లేదా 130 grams ఆఫ్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయడం ద్వారా మీకు 2600 నుంచి 3000 అప్రాక్సిమేట్లీ 3000 వరకు క్యాలరీస్ అనేవి మీకు అందుతాయి. సో ఇలా మనము డైట్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయడం వల్ల మన బాడీ మంచిగా గ్రోత్ అయ్యి మంచి ఫిజిక్ ని మనము అచీవ్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఈరోజు మనం తెలుసుకున్న మ్యాటర్. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా మ్యాటర్ దీని మీద ఇంకేదైనా తెలుసుకోవాలని ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో నేను దాన్ని మీకు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను మీ సురేందర్. ఉంటాం అలా, రైట్, బాయ్.